సాధారణంగా వెయిట్ గెయిన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు అడిగే ఒకటే ఒక క్వశ్చను, బాడీ ఏదన్నా సిక్స్ ప్యాక్ ఏదన్నా. మామూలుగా జిమ్ గురించి నాలెడ్జ్ లేనోళ్ళు అసలు జిమ్లో మనం వెళ్ళి ఏం చేస్తాము, మార్నింగ్ మనం డైట్ ఏం తీసుకుంటాము, అలాగే ఆఫ్టర్నూన్ మనం డైట్ ఏం తీసుకుంటాము, ఈవినింగ్ ఏం తీసుకుంటాము అని మినిమం నాలెడ్జ్ లేనోళ్ళు, వర్కౌట్ జిమ్లో మనం ఏం చేస్తామని తెలియని వాళ్ళు కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే అనమాట. సో వాళ్ళందరికైతే ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తున్నాను. సో మామూలుగా ఈ వెయిట్ గెయిన్ ప్రాసెస్లో 50% మాత్రమే వర్కౌట్ అనమాట. ఇంకో 50% ఫుడ్, స్లీప్. ఈ యొక్క ఫుడ్ కోసం ఖర్చు అయ్యే మంత్లీ అమౌంట్ వచ్చి 10,000. బిలో మిడిల్ క్లాసు జాబ్లెస్ నాలాంటోడు 10,000 పెట్టుకోవాలి మంత్లీ నా ఒక్కడికే డైట్ కంటే అది చిన్న విషయం కాదు కదా. సో అందుకనైతే నేను ఇలా ఉండడానికి కారణం. మరి ఇంకొకటి ఏంటంటే మీరు అడగచ్చు, అన్న ఇట్లా మరి జిమ్కి వెళ్ళడం ఎందుకు, అంత పెట్టుకొని అంత రాలేనప్పుడు ఇంకెళ్ళడం ఎందుకు మానేయచ్చు అని అడగచ్చు మీరు. దానికి కూడా చెప్తా వినండి. ఇప్పుడు నాకంటూ ఒక రోజు వచ్చి 10,000 నేను ఒక 1 ఇయర్గా పెట్టుకోగలిగే రోజు వచ్చినప్పుడు నేను మాత్రం జిమ్ అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే 1 ఇయర్లో అచీవ్ చేసుకోవాల్సిన బాడీ 2 ఇయర్స్కి మారిపోయింది, అంటే పెరిగిపోయింది. సో అందుకని నేను ప్రాక్టీస్లోనే ఉన్నప్పుడు కానీ ఒకవేళ కానీ నాకంటూ అమౌంట్ అంది సెట్ చేసుకోగలిగితే నేను నా డ్రీమ్ బాడీని 1 ఇయర్లో అచీవ్ చేసుకోగలుగుతాను అనమాట. అది సంగతి. సో ఈసారి ఎవరైనా అడిగేటప్పుడు ఏంది ఇట్లానే ఉన్నామని అడిగేటప్పుడు ఒక 10,000 మంత్లీ నాకు ఇవ్వగలిగితే నేను అట్లా రాకుండా మీకు నచ్చినట్టుగా, అంటే అందరిలాగా ఆ పోజెస్ ఎట్లా ఉంటారో బాడీ బిల్డర్ ఆ టైప్లో చూపిస్తారు అనమాట. ఓకేనా? ఓకే, కామెడీగా అన్నాను. సో నా వర్కౌట్ వచ్చి ఈరోజు ట్రైసెప్, చెస్ట్ కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ నా వీడియో ఏమొస్తుందంటే నేను ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతానో ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. అలానే నా బాడీ వెయిట్ కూడా చూపిస్తాను. స్టార్టింగ్లో ఎంత ఉండింది, నేను జిమ్ చేసిన తర్వాత ఎంత పెరిగాను అని. అలాగే ఈరోజు వర్కౌట్ వచ్చి ట్రైసెప్, చెస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. కొంచెం అయితే ఫోజెస్ ప్రాక్టీస్ చేశాను. నాకైతే ఫోజెస్ తీయడం కూడా రాదు, ఫస్ట్ వీడియో ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? మరో ఇంట్రెస్టింగ్ జిమ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈరోజు వర్కౌట్ కంప్లీట్ చేసుకొని నేను మా సిస్టరు బైక్ మీద ఇంటికైతే వచ్చేసాను. మరో ఇంట్రెస్టింగ్ జిమ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.